అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ 4 సంవత్సరాలలో కూడా దేవుడు దయ వల్ల ఎక్కడ కరువు ఊసేలేదు. మరి ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య గత ప్రభుత్వ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆ కాలంలో ప్రతి ఏటా కరువే. కనీసం అంటే ప్రతి ఏటా 300 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి ఈ 4 సంవత్సరాలుగా దేవుడి దయ వల్ల ఎక్కడా కూడా లేదు. ఈరోజు మీ బిడ్డ, మీ అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు దేవుడు దయతో ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్, కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ 1995 నుంచి 2004 వరకు అప్పట్లో ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. మళ్ళీ ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. ఈ అన్యాయస్తుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా, ఎప్పుడు ఈ పెద్ద మనిషి అధికారంలో ఉన్నా కూడా ఈయన వచ్చినప్పుడల్లా కరువు కూడా ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనిపిస్తా ఉంది. ఇది నేను చెప్పడంలా, ఇది ఎవరైనా కూడా గతాన్ని చూస్తే కనిపించే నగ్న సత్యం. ఇది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో వైఎస్ఆర్ గారు, నాన్నగారు 5 ఏళ్లు పరిపాలన చేశాడు. ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలో అప్పుడు కానీ మనం అధికారంలోకి వచ్చింది 2019 జూన్ నుంచి మనం అధికారంలోకి వచ్చాం. ఈ 2019 జూన్ నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. దేవుడు దయతో ఎక్కడా కూడా కరువు లేదు. ఇదంతా కూడా మంచి పరిపాలన, మంచి మనసుతో చేసే పరిపాలనను దేవుడు కూడా ఆశీర్వదించినట్టుగా ఈరోజు వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి. ఈ 4 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి రిజర్వాయరు నిండింది. ఈ 4 ఏళ్లుగా 3 ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్క చెరువు నిండింది. ఈ 4 ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా భూగర్భ జలాలన్నీ కూడా పెరిగాయి. చివరకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి కుప్పం నియోజకవర్గం తీసుకున్నా ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందన్న అనంతపురం జిల్లా తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా గణనీయంగా పెరిగిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. మంచి మనసు, మంచి పరిపాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక పంట దిగుబడే తీసుకున్నా. పంట దిగుబడిని ఒక్కసారి చూసుకుంటే ఈ 4 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా
12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బాబు గారి పాలనలో, గత పాలనలో ఆహార ధాన్యాల దిగుబడి సగటున 154 లక్షల టన్నులైతే ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో, మనందరి ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు ఆహార ధాన్యాల దిగుబడి 166 లక్షల టన్నులకు పెరిగింది సగటున. అంటే అక్షరాల 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కలిపి వాళ్ళు సేకరించిన ధాన్యం 2.65 కోట్ల టన్నులైతే మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మనం సేకరించిన ధాన్యం అక్షరాల 2.94 కోట్ల టన్నులు ఇప్పటికే సాధించాం. 5 సంవత్సరాలలో 2.65 కోట్లు, కేవలం 3 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇప్పటికే మనం ఆ నంబర్ దాటిపోయి 2.94 కోట్ల టన్నులు సేకరించాం. ధాన్యం సేకరణ మీద గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ చంద్రబాబు చేసిన వ్యయం ఎంత అంటే కేవలం 40,237 కోట్లయితే మీ బిడ్డ ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే ధాన్యం సేకరణ కోసం మీ బిడ్డ ఖర్చు చేసింది ఇప్పటిదాకా 55,444 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను, సవినయంగా తెలియజేస్తున్నాను.